బడ్జెట్‌లో ఇంకొక కీ ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ వచ్చి సిటీ ఎకనామిక్ రీజియన్స్‌ని తీసుకొనొచ్చింది. ఈ సిటీ ఎకనామిక్ రీజియన్స్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏందంటే, గ్రోత్ అనేది ఒక దగ్గర మాత్రమే ఐసోలేటెడ్‌గా ఉండకుండా, గ్రోత్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వాలని. బేసికల్‌గా గవర్నమెంటు 3 సిటీస్‌ని చూస్ చేసుకున్నది. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి. వీటిని గ్రోత్ సెంటర్స్‌గా లేదా గ్రోత్ ఇంజిన్స్‌గా చెప్పింది. ఇప్పుడు ఈ గ్రోత్ ఇంజిన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మెయిన్‌గా ఒక సిటీ ఉంటుంది. గ్రోత్ ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది. ఆ సిటీ చుట్టూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా! ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎకనామికల్‌గా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇండస్ట్రియల్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా, సర్వీస్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అన్నిటికీ కూడా ఈ యొక్క మేజర్ సిటీ గ్రోత్ ఇంజిన్ లాగా యాక్ట్ చేస్తుంది కదా! వీటన్నిటికీ కూడా దీనివల్ల గ్రోత్ అనేది ఒకే దగ్గర ఐసోలేట్ అవ్వకుండా, లైక్ మనం చూసాం లాస్ట్ టైం హైదరాబాద్ ఒకటే మనకి ఐసోలేటెడ్‌గా గ్రోత్ అనేది ఉన్నింది. దీని ద్వారా ఎప్పుడైతే మనకు బైఫర్కేషన్ అయిందో, మొత్తం డెవలప్‌మెంట్ అండ్ మొత్తం సిటీస్ అంతా కూడా హైదరాబాద్‌కి వెళ్ళిపోయింది. అంటే తెలంగాణకి వెళ్ళిపోయింది. మన ఏపీకి ప్రాపర్ ఇన్‌కమ్ సపోర్ట్ కానీ, ప్రాపర్ వెల్త్ సపోర్ట్ కూడా లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క విజన్ అయిన 2047 స్వర్ణాంధ్ర 2047కి అనుగుణంగా ఈ యొక్క 3 గ్రోత్ క్లస్టర్స్‌ని తీసుకొనొచ్చాం. అదే ఫస్ట్ వన్ ఈజ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్. ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌కి ఈ బడ్జెట్‌లో 28,000 క్రోర్స్ రూపీస్ మనం అలాట్ చేసాం. ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో దాని చుట్టూ ఉన్న శ్రీకాకుళం గానీ, అనకాపల్లి గానీ, విజయనగరం గానీ, ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్‌లో కూడా ఈ యొక్క పోర్ట్ లెడ్ అర్బనైజేషన్ గానీ, పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడం, లాజిస్టిక్స్ హబ్‌ని క్రియేట్ చేయడం, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం, హై ఇంపాక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని ఇక్కడ క్రియేట్ చేయడం ఈ యొక్క విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఈజ్ అమరావతి ఎకనామిక్ రీజియన్. ఈ అమరావతికి చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా మెయిన్‌గా క్యాపిటల్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావడం, ఎడ్యుకేషన్ హబ్స్‌ని క్రియేట్ చేయడం, సర్వీసెస్ అండ్ ఐటీ సెక్టర్ ఇంకొంచెం బూమ్ చేయడం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేయడం ఈ యొక్క అమరావతి ఎకనామిక్ రీజియన్ యొక్క మెయిన్ థీమ్. అండ్ ఇంకొకటి తిరుపతి ఎకనామిక్ రీజియన్. ఈ తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లో రాయలసీమలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. మేజర్‌గా టూరిజం అండ్ పిలిగ్రిమ్ బేస్డ్ ఇండస్ట్రీని బిల్డ్ చేయటం. ఎందుకంటే మనకు తెలిసిందే తిరుపతి అంటేనే ఒక స్పిరిచువల్ సెంటర్. ఈ స్పిరిచువల్ సెంటర్ని ఇంకొంచెం టూరిస్ట్ డెస్టినేషన్గా క్రియేట్ చేయడం, దీని చుట్టూ హార్టికల్చర్ హబ్ని క్రియేట్ చేయడం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం అరౌండ్ దిస్ తిరుపతి ఎకనామిక్ రీజన్. ఈ యొక్క సిటీ ఎకనామిక్ రీజన్స్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ వచ్చి రీజనల్ గ్రోత్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, హై ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, జాబ్ క్రియేషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, అర్బన్ రూరల్ లింకేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మైగ్రేషన్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళే ఒక మైగ్రేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చి టు కన్వర్ట్ విశాఖపట్నం, అమరావతి, తిరుపతి as పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్స్ లా క్రియేట్ చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం.